ఏదైనా సాక్షి ఒక వారే చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే 3,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి జిందాల్ సంస్థ ముందుకొచ్చింది, డబ్ల్యూఎస్ టూల్స్ ముందుకొచ్చింది. వాళ్ళు మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. కాకపోతే వాళ్ళు వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి సిద్ధపడితే దాన్ని ఏదైతే అదే జిందాల్ని వేధించారు, హింసించారు. ఎవరైతే ముంబైకి సంబంధించినటువంటి ఒక నటిని తీసుకొచ్చి తప్పుడు కేసులు పెట్టి ఆయన్నే హ్యూమిలియేట్ చేసేటప్పటికి వెళ్ళిపోయాడు. ఒకటి ఖాయం, ఆయనకి సంబంధించిన దాంట్లో తనని అమ్మాయి ఇబ్బంది పెడుతోందంటూ జగన్ అడిగినప్పుడు జగన్ ఇక్కడ సహకరించి అమ్మాయి మీద కేసు పెట్టేటటువంటి యాక్టివిటీ ఇదంతా చూడటం జరిగింది వాస్తవం. అయితే ఆ తర్వాత నా సదరు పోలీస్ అధికారులకి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది కాబట్టి వాళ్ళని సస్పెండ్ చేశారు, నడుస్తోంది. అయితే జిందాల్ మీద నెగిటివ్ కథనాలు మాత్రం నేను ఆ రోజునే చెప్పా. సోషల్ మీడియాలో తో పాటుగా పేపర్లలో విపరీతమైన అడ్డకోలు కథనాలు రాస్తున్నారు. అక్కడ దాకా పోదా, అనవసరంగా ఇన్వెస్ట్మెంట్స్ అవతలకి పోతాయి. అతను వీళ్ళు రాసినట్టు 3,00,000 కోట్లు పెడతానని లేదు. ఆంధ్రాలో 55,000 కోట్ల దాకా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాడు. కడప స్టీల్ ప్లాంట్ అయిపోయి ఉండేది అతను కనుక ఈ గొడవలు లేకపోతే. ఏదైతే 8,500 కోట్ల రూపాయలు 8,800 కోట్ల రూపాయల దాకా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాడు. అది ఆపుకున్నట్టయింది. అదే సందర్భంలో అప్పట్లో వీళ్ళు ఏం చెప్పారు, ఆ డబ్బులు పెట్టకపోయినా పర్లేదు, అట్లాంటి రాక్షసుడి అంతు చూడాలి అన్నటువంటిది. బట్ అట్లాగని జిందాల్ని ఏమైనా ముట్టుకున్నారా, ఏమైనా చేయగలిగారా? ఒకసారి నా వీడియోలు ఫాలో అయ్యేటటువంటి వాళ్ళందరికీ గుర్తుంటుంది.